సౌదీ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అండ్ మక్కా యాత్ర ముగించుకొని మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఒక డీజిల్ ట్యాంకర్ని యాత్రికుల బస్సు ఢీకొట్టి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో వివరాలకు వెళ్తే హైదరాబాద్ నుంచి 56 మంది ఈ నెల 9వ తారీఖు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి సౌదీ దేశానికి వెళ్ళారు. సో మళ్ళీ తిరిగి ఈ నెల 23కు తిరిగి హైదరాబాద్ రావాల్సిన వాళ్ళు ఈ ప్రమాదంలో మరణించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో అక్కడ మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా ముస్లిం సమాజంలో చాలామంది జీవితంలో ఒక్కసారైనా మక్కకు వెళ్ళాలి, మక్కకు ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలని చెప్పి ప్రతి ముస్లిం చివరి కోరిక అయితే ఉంటుంది. అలా మన భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా మక్కా యాత్రకు వెళ్తారు. అలానే ఈ నెల నవంబర్ 9న బయలుదేరి 56 మంది మక్కకు బయలుదేరి వెళ్ళారు. సో 56 మందిలో 46 మంది ఆ మక్కా యాత్ర ముగించుకొని మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఒక డీజిల్ ట్యాంక్ని ఢీకొట్టి అక్కడికక్కడే అందరూ సజీవ దహనం అయ్యారు. అందులో షోయబ్ అనే ఒక వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు. ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పి అయితే మనకు సమాచారం అందింది. సో వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళ కుటుంబాలకు ఎలా అప్పచెప్పాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ సిఎస్కు ఆదేశాలు అందడంతో సో ఇక్కడ ఒక సచివాలయంలో కూడా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనమంతా కోరుకుందాం.